సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఓకే. నాకు అదే నేను చేసిన అగ్నిపూలు ఒకటి చేశాను. శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళది, మంజుల నాయుడు గారి దాంట్లో ఫస్ట్ చేసింది నేను అగ్నిపూలు. ఓకే. 2008. ఓకే. సో అది కూడా మంచి క్యారెక్టరే. Hmm. అప్పుడు ఇంకా ఇది సీన్ చెప్తుంటే ఓకే ఓకే అనేస్తుంది. దాన్ని మళ్ళీ యాక్షన్ చెప్పేటప్పుడు ఏం చేయాలో తెలిసేది కాదు. అగ్నిపూలు టైం. అగ్నిపూలు టైంలో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వు ఇలాగ మీ వారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు ఇలాగా అప్పుడు ఇది ఉండేది వైర్ ఉండేది అనమాట. ఈ సెల్ ఫోన్స్ కాకుండా వైర్, ఇలా ఫోన్ రిసీవ్ చేసుకుని టెలిఫోన్ అనమాట. అది చేయాలంటే ఓకే అనేసి హలో అనేసేదాన్ని. వాళ్ళు యాక్షన్ చెప్పే లోపలనే. ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి. అరే ఆ డైరెక్టర్ చెప్పే లోపల నేను చేసేయడం ఏంటి, ముందు యాక్షన్ చెప్పాలి కదా అని. సో మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని వచ్చింది, బాగా చేశాను. సో యా, అండ్ ఇంకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా సెట్స్ లో. లైక్ అందులో మా అందరికి బాగా ఇష్టమైంది, ఎక్కువ సార్లు మాట్లాడుకునేది లైక్ ప్రాంప్టింగ్ గురించి. ఆడియన్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. లైక్ ప్రాంప్ట్ ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి ఇంకొక వ్యక్తి చెప్తూనే ఉంటారు. ప్రాంప్టర్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎవరెవరు లాంగ్వేజెస్ వాళ్ళు. ఇప్పుడు ఒరియావాడు వచ్చి ఈ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది? సో వాడు మేము అతను చెప్పే ఫీల్ లోనే మేము ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అది సాడ్ అయినా హ్యాపీ అయినా సీన్ ఎలా అతను విత్ ఫీల్ చెప్పేస్తారు కదా, మీరు అరవాలంటే ఆయన అరిచేస్తాడు. అది మేము అరవద్దంటాం. మాకు డైలాగ్ వినబడాలంటే అరవకూడదు. ఇప్పుడు వన్స్ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక్క సెకండ్ ఆగి చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలా అయిపోయిందంటే ఛానల్స్ లో స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఇన్ని సీన్స్ అని వాళ్ళు వేసుకుంటారు. సపోజ్ ఒక 100 సీన్స్ వేసుకున్నారు అనుకోండి, అందులో మా పార్ట్ ఒక 1 వీక్ అలా ఉంటుంది. ఆ 1 వీక్ లో మళ్ళీ రేపు వచ్చే సీన్స్ ఏంటో ముందు రోజు వాళ్ళు రెడీ చేసుకుంటారు. మళ్ళీ దాంట్లో కూడా సీన్స్ వచ్చే ముందర మా కెమెరా ముందర తెలుస్తుంది ఏం సీన్ అన్నది. సో మేము ఎలా చెప్పగలుగుతాం మా డైలాగ్ ఏంటని, దాని మూడ్స్ ఎలా మేము క్యారీ చేయగలుగుతాం. అది సాడ్ అవుతుందా, మేము అక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అని మేము ముందు ఇవ్వండి అంటాం. వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. ఇప్పుడు డేలో మాకు 18 సీన్స్ అయిపోవాలంటే 18 సీన్లు 18 సీన్స్ 9 to 9:30 మాకు వచ్చే టైంలో మేము 18 సీన్స్ లో 16 సీన్సే ఉంటాం. సో అది వాళ్ళకి ముందు చెప్పి రిహార్సల్స్ లాగా, లేకపోతే ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేటింగ్ గా అనుకుంటాము. అలా ఏదన్నా అంటే టైం ఉండదు. బేసిక్ గా చాలా షాకింగ్ గా ఉంది. 16 సీన్స్ చేస్తారు ఒక డేలో. ఓకే, ఫిల్మ్ లో లైక్ ఆల్మోస్ట్ 3 to 4 కష్టపడి ఒక 4 సీన్స్ చేస్తారు. 4 కూడా ఎక్కడ మేడం, 2 ఇంకా ఒకవేళ చిన్న ప్రొడక్షన్ చేయాలి, చిన్న చిన్న మూవీస్ అయితే ఏదో అయిపోవాలని, పెద్ద మూవీస్ అయితే ఒక 1-2 రైట్. F2 లో చేశాను. అసలు నేను ఏదో పేరెంట్ అని వచ్చినట్టు అనిపించింది. ఒక ఫంక్షన్ సీన్ అని. పొద్దున్న నన్ను 9 o'clock రెడీ అవ్వమన్నారు. 6 కి అక్కడికి వెళ్ళిపోవాలి లొకేషన్ కి. సో అయిపోయిన తర్వాత వెంకటేష్ గారితో ఉంటుంది మీకు తమన్నా గారు అని. సరే యాజ్ యూజువల్ గా రెడీ అయిపోయాను. పిల్లవరు ఎప్పటికీ అదే ఈ సీరియల్లో అయితే 9 o'clock మాకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మేము టిఫిన్ చేస్తున్నాం కానీ మేడం రెడీ, మంచిగా తాగడం మేడం రెడీ, కాఫీ తాగడం మేడం రెడీ. ఈ మేడం రెడీలో ఒక 100 సార్లు చెప్తారు మాకు కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి. అదే ఉండవే, వెనకాలే ఫాలో ఒకళ్ళు వస్తారు ఫస్ట్, మేము రాలేదనుకోండి మళ్ళీ ఇంకోళ్ళు 4 ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు, వాళ్ళకుండే ప్రెషర్ వాళ్ళకి. ఎందుకంటే మా సీన్స్ మీద ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేడం మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా మరి సీన్స్ లో మీరే అక్కడక్కడ రావట్లేదు, ఎవ్రీ సీన్ లో మీరు ఉండాలి కదా. 18 సీన్స్ లో 16 సీన్స్ లో ఉండాలి అంటే మరి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి కదా అంటారు. మేము చేస్తామయ్యా కానీ తినడానికి ఉండాలి కదా, వచ్చింది ఎందుకు తినడానికే కదా, కొంచెం తిని తర్వాత కదా చేస్తాం. లేదంటే సరే మేము జోక్ చేస్తాం, మాకు తెలుసు ఆ హార్డ్ వర్క్ గురించి కూడా మాకు తెలుసు, ఇప్పుడున్న హైటెక్ వర్క్ లో ఎలా ఉండాలి, మేము కోఆపరేట్ చేస్తేనే కదా మీకు అవుతుందని చెప్పి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు నవ్వుకుంటూ ఉంటాము. కో ఆర్టిస్టులు కూడా చాలా మంచి వాళ్ళు. నేను చేసిన ప్రతి ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ చాలా సపోర్టింగ్ గా ఇప్పుడు అనుకుంటాం అనమాట. ఏదైనా సీన్ వచ్చిందంటే ఓకే మనం ఎక్కువ టేకులు తీసుకోకూడదు, మనం ఇలా ఒక సింగిల్ టేక్ లో చేసేయాలని చెప్పి. సో ఎలా లైక్ 16 సీన్లు మీ పైనే ఉన్నప్పుడు అండ్ పక్క నుంచి లాంగ్వేజ్ తెలియని ఒక అతను డైలాగ్స్ లో చెప్తున్నప్పుడు షౌట్ అంటే షౌట్ అని ఎలా దాన్ని మేనేజ్ చేయగలుగుతారు? ఛాలెంజెస్ అనిపిస్తుంది. నేను చెప్తా, ఒకసారి వన్స్ రోల్ అయిన దగ్గర నుంచి కెమెరా రన్నింగ్ యాక్షన్ అన్న దగ్గర నుంచి మనం కంటిన్యూగా వెళ్ళిపోదాం. బిఫోర్ ఒక్క సెకండ్ మాకు చెప్పండి ఆ సీన్. నేను వాళ్ళతో కో ఆర్టిస్ట్ తోటి నేను నెగిటివ్ గా మాట్లాడాలా, పాజిటివ్ గా మాట్లాడాలా, సీన్ ఎలా అంటే డైలాగ్ ఎలా చెప్పాలి. సపోజ్ సన్ అండ్ మదర్ తోటి ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుందా, హ్యాపీ ఉంటుందా,
ఒక్క సెకండ్ మీరు నాకు ఆ డైలాగ్ చెప్పిస్తారంటే ఇంకా మళ్ళీ యాక్షన్ చెప్పిన తర్వాత మీకు కట్ ఉండదు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అలా ముందు అడిగితే కానీ చెప్పరు. తెలుగు వాళ్ళు కూడా వస్తారు ప్రాంప్టర్లు, అందరూ వేరే వేరే లాంగ్వేజ్ అని బెటర్, ఎందుకంటే వస్తాను రోజు వేరే లాంగ్వేజ్ తో మాట్లాడాలంటే వాళ్ళకే టైం పడుతుంది. సో తెలుగు వాళ్ళు కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు రాలేకపోతే ఆల్టర్నేట్ గా ఎమర్జెన్సీ కోసం పంపిస్తారు. తెలుగు వాళ్ళు మోస్ట్లీ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే. అండ్ యాక్చువల్లీ మీ హెయిర్ చాలా బాగుంది, వెరీ న్యాచురల్. అంటే మీరు దాన్ని స్ట్రైట్నింగ్ కానీ కర్ల్స్ అట్లా గ్రూమ్ చేయలేదు కదా, ఇట్స్ న్యాచురల్ హెయిర్, చాలా బాగుంది. అదే చెప్పాను కదండి, నేను న్యాచురల్ కే ప్రిఫరెన్స్ నేను బిగ్గు పెట్టుకుందును ఉన్నాయి, ఎందుకు నాకు అవి అవసరం లేదు. బట్ సీరియల్స్ లో బారు లెంత్ హెయిర్స్ కనిపిస్తుంటాయి. అవును, అది కొంతమందికి న్యాచురల్ గా స్ట్రైట్నింగ్ అది చేస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మేకప్ కూడా ఉండదు, బట్ ఈ లైట్ ప్రొటెక్షన్ వల్ల పెట్టాల్సి వస్తుంది అంతే. సో లైట్స్ ఉన్నప్పుడు కెమెరాకి మేకప్ కావాలి, బయట న్యాచురల్ గా బాగున్నా కూడా కెమెరాకి కనిపించదు. డైరెక్ట్ మన స్కిన్ మీద లైట్ పడుతుంది కదా, వేడి హీట్ కి ఏమవుతుందంటే స్పాట్స్ పెరిగిపోతాయి, అది మళ్ళీ మేమే సఫర్ అవ్వాలి. ఓకే. సో యాక్చువల్లీ మీ న్యాచురల్ హెయిర్ మిస్ అవుతున్నాం సీరియల్స్ లో, ఎందుకంటే మీరు మదర్ క్యారెక్టర్స్ చేస్తూ నేను ఇలాగా కూడా ఉండొచ్చండి, కానీ వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ అంటే మదరు ఒక బండ్లానే అంటే ఇలా హుందాగా ఉండాలి, ఇలాంటివి కూడా వెళ్ళడే పెట్టకూడదు, జిద్దులు టాప్స్ అనేది పెట్టాలి, ఒక నల్ల పూసలు సింపుల్ గా. అమ్మా మీరు ఒక మిడిల్ క్లాస్ మదరు, అబోవ్ మిడిల్ లేకపోతే రిచ్ అని చెప్తారు కదా, దానికి తగ్గట్టు అన్ని ఇట్లాను ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది నేను ఎక్కువ నా ఫేస్ న్యాచురల్ కే ప్రిఫరబుల్ అవుతుంది. సో ఎక్కువ గెటప్ వద్దు, మీరు ఇంత హుందాగా ఉంటారో న్యాచురల్ గానే ఉండండి అని చెప్పి వాళ్ళు పవన్ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తే ఇంకా డైరెక్టర్స్ అదే చెప్తే నేను అదే ఫాలో అవుతాను. నా కోసం కాదు కదా, మీరు అంత బడ్జెట్ పెట్టుకుని మీరు తీస్తున్నారు, అది మీకు ఒక్కొక్క రూపాయి అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది, మన ఇష్టం కాదు అది వాళ్ళ ఇష్టం అని. సో ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చేస్తానని చెప్పి వన్స్ క్యారెక్టర్ నాకు ఏం చెప్తే నేను అదే ఫాలో అవుతాను టిల్ ఎండ్, నా క్యారెక్టర్ ఎండ్ చేసేదాకా. ఓకే. సో మీకు బాగా హెల్ప్ చేసేది ఎవరు, అంటే ఏ సెట్ లోనైనా ఒక డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఏ డిపార్ట్మెంట్ మీద మీకు కోపం వస్తుంటుంది తరచుగా? ఒకటి మాత్రం నిజంగా చెప్తా, ఎందుకంటే నాకు ఒకటి నచ్చదండి, సీన్ నాకు కెమెరా ముందు వచ్చాక చెప్పొద్దంటాను. వాళ్ళకి టైం లేక ఇప్పుడే ఫోన్ లో వచ్చింది మేడం సీను, లేకపోతే ఇప్పుడే సీన్స్ వస్తున్నాయి, ఉడుకుతున్నాయి, వండుతున్నాయి, సగం ఉడికింది, వేడివేడిగా ఇస్తున్నామంటే నేను అనేది ఒకటే, టేక్స్ ఎక్కువ అవుతాయి అప్పుడు. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయితేనే దాన్ని ఫాలో చేస్తాను క్యారీ. ఓకే, అప్పుడు 2 పేజీలు 3 పేజీలు ఉంటాయి, ఒక్కోసారి 14 పేజెస్ 20 పేజెస్ కూడా ఉంటాయి, ఒక్కోసారి 40 పేజెస్ ఉంటుంది. నేను అది చెప్తా, నాకు ముందర అప్పుడు కోపం వస్తుందండి, నేను ముందు చెప్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేస్తాను, డైరెక్టర్ గారితో కూడా చెప్తాను, సార్ మీకు తెలుసు మా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో, మేము ఎలా చేస్తున్నామో తెలుసు మీకు, మేము ఎంత కోఆపరేట్ చేస్తాము, మీకు టైం వేస్ట్ అవ్వకూడదనే చేస్తాం, కానీ మాకు ఆ సీన్ ఏంటి మాకు అర్థం అవ్వాలి కదా సార్, అందుకని ముందు కొంచెం వాళ్ళతోటి సీన్ పేపర్ మాకు ఇచ్చేయండి, పోనీ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పక్కర్లే, మేము రూమ్ లో కూర్చుంటాం కదా, సీన్స్ మాకు ఇచ్చేస్తే ఒకళ్ళు కూర్చుంటాం. ఓకే, సపోజ్ మా కోడలదనో కూతురుదనో కొడుకుదనో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళు ఇగో నీ డైలాగ్ ఇది నా డైలాగ్ అది, మేమందరం కోఆర్డినేటింగ్ గా, నాకు అదొకటే ప్లస్ అండి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ ఉండే క్యారెక్టర్ ఫ్యామిలీ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా నాకు చాలా బాగా ప్లస్ అవుతుంది. నాకు ఎప్పుడు నెగిటివ్ అవ్వలేదు. అంటే నేనేంటి ఆవిడతో మాట్లాడాలి, నా పేపర్ నాకు ఇచ్చేసేయండి, నేను ఆవిడతో ఎందుకు కూర్చొని నేను వినాలి, లేకపోతే మేము అందరం అలా ఎవరికి వాళ్ళని రూమ్ లో కూర్చోవడం నాకు ఇప్పటివరకు నెవర్ నేను ఫేస్. సో అందరూ కలిసి సో అప్పుడు నేను వాళ్ళతో అదే అంట, మీకెందుకు నేను కోఆర్డినేటింగ్ చేసుకుంటా కదా, ఆ సీన్ అనేది మీకు నేను ఆ స్పాట్ లో తొందరగా చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను కదా, మీరు ఎందుకు సీన్ ఉండే, మీకు తెలియంది ఉంది మేడం, సీన్ ఇప్పుడే వచ్చింది, ఫోన్ లో ఉన్న సీన్ ఎలా ఇమ్మంటారు మేడం మీకు, డైరెక్టర్స్. సో ఎప్పుడైనా స్క్రీన్ కెమెరా ముందుకి ఓకే ఇది ఇప్పుడు ఈ మూడ్ అనుకొని వెళ్ళి సడన్ గా మూడ్ చేంజ్ చేయమని, లేదా ఒక కోపము ఇంకేదన్నా షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి మీరు షాక్ అవడం జరిగిందా? ఫస్ట్ లో ఉండేది అది, నేను చెప్తున్నాను కదా, నాకు అర్థం అవ్వనప్పుడు మాత్రం నేను బ్లాంక్ గా పెట్టేస్తాను, నేను ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయని చెప్పండి, ఆ ఫస్ట్ లో ఉండేది. అప్పుడు అడగడానికే నాకు భయం వేసేది డైరెక్టర్, ఇప్పుడంటే నేను అడిగేస్తున్నాను, కానీ నేను ఎంట్రీ అంటే ఫస్ట్ లో సముద్రం తర్వాత అగ్నిపూలు చేసినప్పుడు వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో అరుస్తారేమో, నాకు అరిస్తే నచ్చదండి, ఎవరైనా నా మీద అరిస్తే ఇంకా నేను బ్లాంక్ అయిపోతా, బెల్లం కొట్టని రాయని అంటూ ఉంటారు అలా, నాకు ఇంకా రాదనమాట మాట, అరే నా మీద అరిచారు నేను ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు అని అలా. కానీ రాను అప్పుడు నేను తెలుసుకున్నాను, కాదు
వాళ్ళు ఇవ్వలేదనే అనుకుందాం, పోనీ మనోడైతే తప్పే ఉంది అని తర్వాత ఒక్కొక్క ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఎలా కూడా ఆలోచించానంటే ఈవిడ ఇంకొకలా అరుస్తోందని, అలా చిత్రీకరిస్తారో అని, బ్యాడ్ గా ఉంటుంది చెప్తారేమోనని అలా భయపడేదాన్ని. సో కొన్నిసార్లు అడగటము మాట్లాడటము కూడా తప్పే అవుతుంది. ఏంటి మీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా ఇవ్వకూడదు సీన్స్ అని అన్నారు అనుకోండి, ఇంకా అప్పుడు నేను అంటే నేను చచ్చినట్టు చేయాల్సింది ఏం మాట్లాడలేను కదా, అలా ఎక్కడ అనుకుంటారో అని అడిగేదాన్ని కాదు. సో వర్కింగ్ స్టైల్ ఎప్పుడైతే నాది సీనియారిటీ వచ్చిందో ఆ తర్వాత నుంచి నేను ఇస్తేనే చేస్తాను అనే స్టేజ్కి వచ్చా. అప్పుడు లేదు ఇస్తానులేండి మీకు ముందే ఇస్తాను, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మాకు సీన్స్ ఇప్పుడే వస్తున్నాయి మేడం, అంటే 2 ఇంకా ఎక్స్ట్రా వస్తున్నాయో 3 ఎక్స్ట్రా వస్తున్నాయి అని అంటారు. సో అలాంటప్పుడు మేము ఏం చేయగలంటే ఇంకా నేను వాళ్ళ సైడ్ కూడా అర్థం చేసుకుని ఓకే ఇప్పుడు మీకు నేను ఎలా అంటే ఒక కోఆర్డినేటింగ్తో ఎలా కోఆర్టిస్ట్తో ఎలా రేపోగా నేను ఉండాలి అంటే ఓకే మీరు ఇప్పుడు ఇలా అరవచ్చు, లేదంటే ఇప్పుడు మీరు ఇలాగా మామూలుగా మాట్లాడచ్చు, ఈ సీన్ ఇలాంటిది, సో మీరు లోపల కిచెన్లోంచి ఇక్కడికి వస్తారు, డైనింగ్ టేబుల్ సీను, అందరూ కలిసి సరదాగా మాట్లాడుకునే సీన్, లేదా పలానా కోడలితోట కూతురుతోట మీకు నచ్చదు వాళ్ళ మీద అరవాలి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంతో మాకు అర్థమైపోతుంది. సో ఆల్రెడీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ 3 మేము క్యారీ చేస్తాం. ఓకే. సో